హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? ఎగ్ కారం దోశ. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. నేనైతే తినలేను, ఓన్లీ మా ఇంట్లో వాళ్ళకు మాత్రమే చేసి పెట్టాను. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ దోశ ఎలా చేసుకోవాలో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. జనరల్గా దోశకి మినప్పప్పు 1 కప్పు వేస్తే అందరూ 3 కప్పులు బియ్యం వేస్తారు ఆర్ 2 కప్పులు బియ్యం వేస్తారు. బట్ నేను మినప్పప్పు ప్రోటీన్ ఎక్కువ కాబట్టి రైస్ తగ్గిస్తాను. మినప్పప్పు 1 వేస్తే రైస్ వచ్చేసి 1 వేస్తాను, సేమ్ క్వాంటిటీ వేస్తాను. సో దట్ మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు కావాలంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో దోసపిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది 8 అవర్స్ పాటు అలా వదిలేయాలి, ఫెర్మెంట్ అవ్వాలి కదా. ఫెర్మెంట్ అయిన తర్వాత చక్కగా దోశ వేసుకోవడానికి పిండి పొంగి రెడీ అవుతుంది. ఈలోపు మనం దోశకి కావాల్సిన కారం దోశ కదా, సో పైన స్ప్రెడ్ చేయడానికి ఒక కారం రెడీ చేసుకుంటాము, ఎర్ర చట్నీని. దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎండుమిర్చి నానబెట్టుకున్నాం, వేడి నీళ్ళు పోసి ఒక 1 అవర్ నానబెట్టుకుంటాం. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా కావాల్సిన పదార్థాలన్నీ కూడా జార్లో వేసి చక్కగా బ్లెండ్ చేసేసుకుని ఎర్రకారం ప్రిపేర్ చేసేసుకుందాం. కారం ఏ మాత్రం ఎక్కువైనా సరే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసా? మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? అందుకే చూసుకుని జాగ్రత్తగా తగ్గించి వేసుకోండి. సో ఈ కారం అయితే ఎర్రకారం ప్రిపేర్ అయిపోయింది కదా, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఈ ఎర్రకారంకి. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు అలాగే కరివేపాకు వేసి వేపుకుని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎర్రకారం పేస్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. సో అలా బాయిల్ చేయడం వల్ల దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. మిరపకాయల్లో సహజంగానే కొంచెం అంత పచ్చి వాసన ఉంటుంది కదా, సో అదంతా పోవాలి. అలాగా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పోతుంది. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉంది, ఆవిడ గురించి మాట్లాడుకుందామా. ఈరోజు దివ్యభారతి గారి పుట్టినరోజు. సో ఆవిడ నటించిన మూవీస్లో అయితే నాకు అసెంబ్లీ రౌడీ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే ధర్మక్షేత్రం మూవీ ఉంటుంది, బాలకృష్ణ గారు దివ్యభారతి గారు నటించారు. చాలా చాలా క్యూట్గా ఉంటారు అందులో దివ్యభారతి గారు. అలాగే సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే మూవీ కానీ అలాగే సాంగ్స్ వినకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి వినేయండి. అలాగే మీకు ఆవిడ మూవీస్లో సాంగ్స్లో ఏ సాంగ్ అంటే ఇష్టం, ఏ మూవీ అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. చాలా చిన్న ఏజ్లో చనిపోయారు పాపం. అసలు ఆవిడ క్యూట్నెస్కి ఇంకా పెద్ద హీరోయిన్ అయ్యి ఉండేవాళ్ళు. బట్ సో సాడ్ కదా, లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ కదా, ఎప్పుడు ఏమవుతుంది అనేది చెప్పలేము, అది ఎంత పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. సో మనం దోశ అయితే రెడీ చేసుకున్నామా, పిండి రెడీ అయిపోయింది, చక్కగా ఫెర్మెంట్ అయిన పిండిని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వేడి వేడి పెనం మీద నెయ్యి స్ప్రెడ్ చేసుకుని దోశ పిండి వేసుకుని దోశ స్ప్రెడ్ చేసుకుందాము. పల్చగా వేసుకుందాము, మరీ లావుగా వద్దు. సో పల్చగా వేసుకున్నాక ఈ ఎర్రకారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఎర్రకారం 1 టేబుల్ స్పూన్ దాకా వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మరి కారం ఎక్కువ వద్దు చెప్తున్నాను కదా. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ మీద ఆల్రెడీ గిలకొట్టుకుని పెట్టుకున్నాను ఎగ్ మిక్స్చర్. ఎగ్లోకి లైట్గా సాల్ట్ వేసాను, ఎలాగో ఎర్రకారంలో ఉంటుంది కదా, సో ఇలా వేసుకున్నాను. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఎగ్ వేసేస్తూ ఉంటారు, అలా అయితే సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు అని నేను ముందే అలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర చల్లుకొని ఒక్క 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా అయితేనే ఎగ్ మిక్స్చర్ కానివ్వండి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టుకుంటాయి ఎర్రకారంవి దోశకి. అలాగే లోపల దాకా కుక్ అవుతుంది. ఇప్పుడు ఎర్రకారం ఆ పైన ఎగ్ ఇవన్నీ వేసాం కదా, దోశ చూసారా ఎంత మందంగా ఉందో. సో లోపల దాకా కుక్ అవ్వాలి అంటే ఆ మాత్రం టైం తీసుకోవాలి. సో జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకున్నాము. దీన్ని అటు సైడ్ కూడా 2 మినిట్స్ పాటు వేయించుకుని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే నేనైతే తినలేదు, నేను వెజిటేరియన్ కాబట్టి. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీరు తిని మీకు ఎలా అనిపించింది, దీనిలో తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి.
మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.